పెళ్ళికి పోదామంటే నగలేదాయే నట్టలేదాయే చి ఆడపోతేనేమో అమ్మలక్కలందరూ వాయమనే దీనికి నగలు లేవు ఏం లేవు పైసలంతా ఏం చేసుకుంటుంది అని మిట్ట చూస్తారు. వాళ్ళ సంసారం చక్కగా చూసుకుంటారు, నా సంసారం మీద పడిపెడతారు ఎందుకో ఏమో చి అవా. అయినా మనకు ఈ తెలంగాణలో గిదేమన్నా కొత్తనా? మనది మనం చూసుకోకుండా పక్కన వాళ్ళని చూసుకోవడం బాగా అలవాటు. ఇంకా అందరికంటే నా మీద బాగా ఎడతారు అవ్వ ఈ ఆడోళ్ళు. నాకు ఉందో లేకో నేను ఎడతాను, నీకుంటే నువ్వేంది లోపల పెట్టుకుంటేంది నీ బంగారం అంతా ఓ వేసుకొని తిప్పుతారమ్మ ఒకటే తిప్పుడు. అయినా ఇప్పుడు ఏమన్నా బంగారం తక్కువ ఉన్నదా? గప్పుడు బంగారం ధర తక్కువ ఉన్నప్పుడు ఏమో పైసలు లేకపోయే, ఇప్పుడు బంగారం ధర ఎక్కువ ఉన్నప్పుడు ఏమో పైసలు ఉండే. కొందామంటేనేమో ఇప్పుడున్న రేట్ తోటి గప్పుడు 4 తులాల బంగారం వస్తుంటే గప్పుడు పైసలు లేకపోయా, ఇప్పుడు ఉంటేనేమో కొండెక్కి కూర్చునే బంగారం ధర. ఏం చేద్దును నా బాధ ఎవరికి చెప్తును? అయినా మన ఆడోళ్ళకు ఎంతున్నా బంగారం అంటే చాలవ్వ పడి సత్తం. అది అందరికి ఎరికైనాయి. ఇంట్లో మొగనికి ఉన్నదో లేదో పక్కకు పెట్టు, ఆడేటన్నా పోనీ ఓ చినిగిపోయిన అంగి ఓ చినిగిపోయిన లుంగి కట్టుకొని తిరుగుతాడు. కానీ మనమైతే పట్టు చీర కట్టాలి, కమ్మలు బుట్టాలు, వాటికి మాటీలు, ఓ కొడ్డలం ఒకటే తక్కువలో మన తెలంగాణలో. ఇక గది అడుగుతా ఇంత వాటి చీపురు కట్ట అందుకొని ఇసురుతాడు అనేసి గది ఒకటి అడగం. కానీ ఇక అడగంది ఏమన్నా ఉన్నదా? మనం పెట్టంది ఏమన్నా ఉన్నదా? నల్ల పూసలు తాడంటారు, ఇదంటారు అదంటారు. ఈ అవ్వ ఈ ఇంట్లో ఆడోళ్ళకే ఉండొచ్చు 10 లక్షల బంగారం అంతా. కానీ గప్పుడు కొంటేనన్నా ఏముండు నేను, ఇప్పుడు కొనాలంటే 90,000 అట. మొన్న 60,000 ఉన్నప్పుడన్నా కొన్నా ఐఫోను. ఈ ఏడుకెళ్ళేద్దు ఇన్ని పైసలు ఎంత కష్టపడుదును నేను. కానీ 90,000 కాదు 1,00,000 అయినా కొనేటట్టు రవ్వ. అది పెరుగుతూనే ఉంది, వీళ్ళు కొంటనే ఉర్రు బంగారం. పైసలు ఏడుకెళ్ళి ఎత్తుర్రో ఏమో కానీ బంగారం పెంచుతా కొద్దీ కొంటనే ఉర్రు. మరి బంగారం రేటు పెరుగుతుంది కదా, మరి కొంటలేరు కదా జనాలు అన్నట్టు కూడా లేదు. అది ఇట్లా కొండెక్కుతూనే ఉంది, వీళ్ళు కొంటనే ఉర్రు. ఏడుకెళ్ళి తెస్తారో ఆ పైసలు ఏందో ఏమో. నేను తులం బంగారం కొందామంటేనే కింద మీద వాడి సత్తాన ఎప్పటి సందో 5 సంవత్సరాల సంది జమ చేస్తే కాక గిప్పుడు కాలేవు. ఆ గిప్పుడు అయినాయి కదా పోదాం దుకాణంలో కానీ చూస్తే వాడు ఒకటేసారి 90,000 అమ్మ బంగారం తులనే. నా గుండె ఆనే వీకింది. ఈ ఏడుకెళ్ళేద్దు నేను పైసలు చూసుకోరి జరా. అసలే ముందు ఇంకా బంగారం రేటు పెరుగుతుందట. ముందే 5-6 కిలోలు బంగారం కొని పెట్టుకుంటే ఒక శితం అవుతుంది. వెనకటకు ఏం చేస్తుంటుంది బంగారము. ఇప్పుడు ఒక అత్త ఉంది, అత్తకి 2 కోడళ్ళు అనుకో, అత్త ఫస్ట్ పెళ్ళికి పోయేసి వస్తుంది. ఇంటి పక్కన పెళ్ళి అయిందనుకో, ముగ్గురు పోతారా? ముగ్గురు వేరు అనుకో, ఒకటే జాతి ఉంటుంది. కమ్మలు బుట్టలో అదో ఇదో. ఫస్ట్ అత్త పోయి వస్తుంది, బంగారం వేసుకొని పోయి వచ్చి ఇంత తినేసి బుక్కడి తిని మళ్ళీ వస్తుంది. మళ్ళీ తర్వాత ఆ కమ్మలు బుట్టాలు నక్లెస్ అంతా తీసి కోడలికి ఇస్తుంది. ఆ కోడలు పట్టుకొని మళ్ళీ పోయి మళ్ళీ ఆడ ఇంత తిని మళ్ళీ ఇంటికి వచ్చినాక మళ్ళీ చిన్న కోడలు ఇక గిట్లుంటుండే. ఒకవేళ ఆయనతో ఏం లేకపోతే నా సొంటిది ఏం చేస్తుంది, ఇంటి పక్కన నన్ను అడుక్కొని పెట్టుకొని పోయి నాకు కూడా ఉన్నాయి నీకే కాదు అన్నట్టు పోజులు కొడుతుంది. నా సొంటిది అయితే ఇక మీ సొంటిది అయితే ఏం చేస్తుందో నాకెరకలేదు. కానీ నేనేం చేస్తాను మీకు చెప్తున్నా అంతే. మరి ముచ్చట పెళ్ళిళ్ళలోకి పోతే మరి బంగారం లేకపోతే ఇజ్జత్ పోదు. చిన్న చూపు కాదు అందరి ముంగట మనకు. బొగరు సొమ్ము పెట్టుకొని పోతే వాళ్ళు ఏమనుకుంటారు? అయినా అప్పట్లో బొగరు సొమ్ము అంటే ఎట్లుంటుండే, కలరు అంత ఆగమాగం ఉంటుండే. ఇప్పుడు ఎట్లుంది అంతా చేంజ్ అయ్యే. ఆ బొగరు సొమ్ము ఏదో తెలుస్తలేదు, మరి బంగారం ఏదో తెలుస్తలేదు. ఇప్పుడు ఒకవేళ బంగారం లేకపోతే ఏం చేస్తారు? సప్పుడేక ఇదేందో 1 గ్రామ్ గోల్డ్ ఉంటుంది కదా, గది పెట్టుకొని సప్పుడేక పోతారు. అయినా అది ఏర్పడుతుందా? బంగారం అనే అనుకుంటారు. ఆయన మంచిగా అసలు ఇంట్లో బంగారం అన్నా ఉంటుందో, కమ్మల బుట్టాలు ఉండేవో. కానీ 1 గ్రామ్ గోల్డ్ వడ్డాడము, నక్లెసు, చైన్లు అవి ఇవి ఆని దిగేసుకొని పోయి ఇగో నాకు ఇంత ఉంది అంత నీకుందా అది ఇదా అమ్మలక్కలు ఏమో గుస పెడతారు. ఇక మనకి ఎరికే కదా తక్కువ ముచ్చట్న ఆడోళ్ళు తక్కువ తిన్నారు, మొగల కంటే ఎక్కువ. ఆ మొగడు చూస్తాడేమో పాయింట్ అంగి చినిగిపోయి ఉంటుంది, పిల్లని చూస్తేనేమో వడ్డాడము నగలు అవి ఇవి దిగేసుకుంటుంది. నా సొంటిది ఇక చెవులు కొరుకుతూ ఉంటుంది. వాయమ్మనే దీనికి ఎక్కడిదిరో ఇంత బంగారము అది ఇదని అనుకుంటుంది. గిట్లున్నది మరి సమాజము.